దేవయామిని. ఆహా, గురుగారు. ఒక్కొక్క విజ్ఞాన ఘని అయి నాలో జ్ఞాన విజ్ఞానానికి అతీతమైన మొదటి నేను జ్ఞానాన్ని నింపేస్తున్నారు మా. ఇప్పుడు మా ఆవిడ గుర్తు చేస్తుంది, టైం 10 నిమిషాలు ఉండదంట. ఇప్పుడు మీరు దేవయామిని మీరు పూర్తిగా విన్నారు కదా? లేదు గురుగారు, మధ్యలో అంటే తేజస్వినికి చెప్పింది మీరు వినలేదు ఇంచేపా? ఆహా, మధ్యలో వెళ్ళాను గురుగారు, ఎంత బయటకు వెళ్ళాను. భాగ్యం, ఎంత భాగ్యం నాకు. మీరు వినకపోవడం నాకు మరింత భాగ్యం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పడం వల్ల నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చూడమ్మా, మనం ఇంతకు ముందు 2 శ్లోకాల్లో నేర్చుకున్నటువంటి భావం ఏంటి అంటే పగలు కనిపిస్తుంది రాత్రి కనిపించదు అనేది ఒకటి. ఎస్ గురుగారు. అది మొత్తం ప్రపంచం అంతా కూడా మళ్ళీ లేనప్పుడు ప్రపంచానికి ప్రపంచం కనిపించదు అనేది వ్యష్టి సమిష్టిలు, రెండో నేను మూడో నేనులు లేనివని ద్వయం, అది లేనే లేదని తెలుసుకున్నాం కదా. దానికంటే పరమైనది ఇది. పరహ, పరహ అంటే అత్యంత పరమైనది. దేనికంటే పరమైనది అంటే కమాన్, పరస్తస్మాత్తు భావోన్యో, పరస్తస్మాత్తు భావోన్యో, అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః, అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః, యః స సర్వేషు భూతేషు, యః స సర్వేషు భూతేషు, నశ్యత్సు న వినశ్యతి, నశ్యస్తు న. గురుగారు ఒకసారి. నశ్యత్, నశ్యత్, సు సు తు, సు సు ఓన్లీ సు, సు, నత్యస్తు, న వినశ్యతి, న వినశ్యతి, నశ్యత్సు, నశ్యస్, నశ్యత్ తాప్ సావత్తు. నశ్యస్. ఒక నిమిషం గురుగారు. పర్వాలేదు. నశ్యత్ స్తు, నశ్యస్, నశ్యస్, నశ్యస్తు. చెప్తాను అండి. నశ్యత్ చెప్పండి. నశ్యస్, సకార పుల్లె పలకమ్మ చాలు. నశ్యత్, నశ్యత్, సు, నశ్యత్ సు, న వినశ్యతి. ఈజీ. నశ్యత్ సు సపరేట్ పలకండి, తప్పేముంది, సపరేట్ విడి తీసుకోండి. నశ్యత్ సు, నశ్యత్ సు, న వినశ్యతి. అంతే అంతే, అప్పుడు కలుపుకోండి, అదే వస్తుంది. చూడమ్మా, మీరు ఇందాక తేజస్వినికి చెప్పిన విషయం అంతా వినకపోవడం నా భాగ్యం. విని ఉంటేను నా భాగ్యం, వినకపోవడం నా భాగ్యమే. చూడు ఎంత బాగుండదు ఇది. మీరు విని ఉంటే చెప్పడానికి ఈజీగా ఉండేది, అది నా భాగ్యం. వినకపోవడం వల్ల నీకు మరొకసారి చెప్పడం నా భాగ్యం. ఏం లేదమ్మా, ఇందులో తూ శబ్దం అనేది చాలా ప్రత్యేకమైంది. తూ, పరస్తస్మాత్ తూ ఉంది కదా. తూ అంటే 20, 21, దాదాపుగా 22 ఈ 3 శ్లోకాల్లోనూ మొదటి నేను గురించే ఎక్స్ప్లెయిన్ చేయబడింది. పోయిన వారం ఏదైతే ఎప్పటికీ ఏదైతే ఎప్పుడు ఉందో దాని గురించి చెప్పలేని దాని గురించి చెబుతారు అని చెప్పాను. ఎట్లా అమ్మగారు చెప్పారు, చెప్పలేను మాటలేని బట్ట బయలిదియని అని అమ్మగారు చెప్పారు. చెప్పలేని ఆనందం విధియని చెప్పలేను సద్గురుదేవా అని కూడా చెప్పారు. అంటే ఆవిడ చెప్పలేనని చెప్తున్నారు కాబట్టి ఆవిడ ఏది చెప్పలేదో అది ఆవిడకి తెలుసుంటేనే కదా ఆ మాట అంటారు. అదే ఈ శ్లోకంలో చెప్పబడింది. ఎట్లా చెప్పబడింది చూద్దాం. చూడమ్మా, ఇంతకు ముందు నేర్చుకున్న దానికంటే ఇది వేరైంది కాబట్టి తూ శబ్దము. తస్మాత్ అవ్యక్తాత్ పరహ అన్యః, అక్కడ చూడు, పరస్తస్మాత్ భావన్యవ్య ఉంది కదా. అక్కడ 2 గుర్తులు 3 ఉన్నాయి చూడండి. మొదటి లైన్ లో 2 అనే గుర్తులు 3 ఉన్నాయి. అన్ని చోట్ల పెట్టుకోవాలి. అది మొదటి చూడండి. భావః అన్యః, అన్యః అవ్యక్తః, అవ్యక్తాత్ సనాతనః అనేవి. భావః అంటే ఇప్పుడు దేవయామినిగా భావిస్తున్నటువంటి భావమున కంటే అది అన్యః. అన్యము అంటే ఇతరమైనది, వేరైనది, ఇతరమైనది.
ఎంత వేరైందంటే మళ్ళీ రెండు గుర్తుంది చూడు, అవ్యక్త. దేవయామిని ప్రస్తుతం కనిపిస్తా ఉండే దేవయామిని వ్యక్తం. దేవి నెల తప్పకు ముందు ఉండేటువంటి దేవయామిని కూడా అవ్యక్తం. వ్యక్తం అవుతున్న దేవయామిని కంటే వ్యక్తం కావడానికి సిద్ధంగా ఉండినటువంటి దేవయామిని కదా ఇప్పుడు వ్యక్తమైంది. ఒకసారి మరి చెప్పరా? మళ్ళీ చెప్తాను. వ్యక్తం కావడానికి సిద్ధంగా దేవయామిని ఉంటేనే కదా వ్యక్తమైంది. దేవయామిని అమ్మ కడుపులో ఉండక ముందు కూడా ఆవిడ ఎక్కడనో శూన్య పరమాణువులో ఈ యొక్క దేవయామిని అనే రూపము, ఆలోచనలతో కూడినటువంటి సంస్కారం అది అంత ఈజీగా పోదమ్మా. అది ఈ సంస్కారాలంతా కూడా ఈ చదువు, ఈ సంస్కారం, ఇవంతా చేయబోయేటటువంటి, ఈ కార్యం నిర్వర్తించబోయేటువంటి ఈ దేవయామిని అనేటువంటి బిందువు అమ్మ నెల తప్పక ముందు కూడా శూన్య పరమాణువులో ఎక్కడో ఒక చోట ఆకాశంలో ఉంది. అది అవ్యక్తం. ఇప్పుడు వ్యక్తమైంది దేవయామిని. ఈ వ్యక్తము కంటే ఆ అవ్యక్తము కంటే అవ్యక్తం పరిపూర్ణం. ఆ పరిపూర్ణమే నువ్వు అన్నప్పుడు ఇప్పుడు నువ్వు దేవయామిని రహితం చేయాలనా, దేవయామిని అనే భావమును రహితం చేయాలనా? చూడు, భావము అయిపోయింది అంతే. దేవయామినికి ఉండే భావం రహితం చేస్తే ఏమవుతుంది అంటే దేవయామిని గాఢంగా నిద్రపోయేటప్పుడు అక్కడ దేవయామిని లేనప్పుడు ఏముందో అది నువ్వు, దేవయామిని నువ్వు కాదు. అది నా వల్ల చెప్పేదానికి అవుతుందే. అందుకని దాన్ని కూడా అవ్యక్తము అన్నారు. అవ్యక్తము అంటే చెప్పేదానికి కాదు అని అర్థం. భావంలో చూసుకోండి, ఆ అవ్యక్తము కంటే పరమమైన, విలక్షణమైన, సనాతనమైన, శాశ్వతమైన ఆ అవ్యక్త భావమే ఆ పరమ పదము అంటే సనాతనము. నెక్స్ట్ లైన్, సెకండ్ లైన్కి వచ్చేస్తున్నాం. ఆ సనాతనము యహ ఏదంటే, ఇప్పుడు ఈ యా అనే అక్షరము ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఆ అర్థాన్ని చెప్పాల్సి, అందుకే మనకు గురువు కావాల్సి వచ్చింది. యహ అంటే ఎవరైతే అని అర్థం. ఇక్కడ యహ అంటే ఎవరైతే అని కాదు. ఏ మొదటి నేనైతే మనం తెలుసుకోలేకుండా ఉన్నామో అది ఏదంటే అని అర్థం. మళ్ళీ సా అంటే కూడా అదే. యహ ఏదైతే మనం తెలుసుకోలేకుండా ఉండామో స అది. ఆ మొదటి నేను ఎట్లుంటుందంటే సర్వేషు భూతేషు నశ్యత్ సు. ఆ సు శబ్దం మీకు ఇంతకుముందు చెప్పాను, మీరు వినకపోవడం వల్ల మళ్ళీ చెప్తున్నాను. ప్రతి అధ్యాయం చివర ఇది శ్రీమద్ భగవద్గీత సు ఉపనిషత్ సు అని ఉంది కదా. ఇది ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీత సు అంటే ఇది భగవద్గీతలో చెప్పినప్పటికీ, ఉపనిషత్ సు అంటే ఉపనిషత్తుల సారాంశమైనప్పటికీ, శ్రీకృష్ణార్జున సంవాదే కృష్ణార్జునుల మధ్యలో చర్చించబడినట్లు చెబుతున్నప్పటికీ ఇది యోగ శాస్త్రము, ఇది రాజయోగ శాస్త్రము. ఇది అది అక్కడ వచ్చిన సు, ఆ సు అంటే కీ అని అర్థం, అయినను అని అర్థం అమ్మా. సనాతనం యోగ శాస్త్రం అది, అది లెక్క. కాబట్టి అది నశ్యత్సు అంటే సర్వేషు భూతేషు నశ్యత్సు అంటే ఈ ప్రపంచంలో ఉన్న 84 లక్షల జీవరాశులు నశించినప్పటికీ నా వినశ్యతి అంటే మొదటి నేను మాత్రం రచించేది కాదు. ఇప్పుడే నీకు చూపిస్తాను ఇంకా సింపుల్ గా. ఇప్పుడు నేను దేవయామిని అనే భావం ఇప్పుడు ఉంది. గాఢంగా నిద్రపోయిన ఎప్పుడు ఉండదండి. నువ్వు గాఢంగా నిద్రపోయినప్పుడు నేను దేవయామిని అనే భావం ఉండదు. ఇప్పుడు నేను దేవయామిని అనే భావం నీకు ఉంటది. నువ్వు గాఢంగా నిద్రపోయినప్పుడు నువ్వు దేవయామిని అనే భావం నీకు ఉండదు. అప్పుడు కూడా నువ్వు దేవయామిని నేను అనే భావం లేనప్పుడు కూడా నువ్వు ఉండవు. అదే అదే మొదటి నేను, అదే అది ఇప్పుడు దేవయామినిలో లేకుండా పోయిందా?
అది ఎప్పుడు ఉంటది, అందుకని దాని పేరు మొదటి లైన్ చివరి సనాతనము, దాని పేరు సనాతనము. అదే పరమపదము. అది దేవయామినికి అవ్యక్తము, నీకు దూరంగా లేదు. పట్టుకో పట్టుకో పట్టుకో, నీకు దూరంగా లేదు. అది దేవయామినికి అవ్యక్తము. ఇంకా చిన్న ఉదాహరణ చెప్పేసేదా చూడు, నిన్ను చూస్తే నాకు ఎన్ని ఉదాహరణలు గుర్తొచ్చిస్తున్నాయి నాయన. చూడమ్మా, బంగారు నగల కంటే వేరుగా లేదు. నగలు పోయి బంగారుని పట్టుకునే అవసరం లేదు, పట్టుకోదు. నేను పట్టుకోండా లే చూడు మావిడ, నేను పట్టుకోండా నగల్ని, కానీ బంగారు నగల్ని పట్టుకోవడం లేదు అసలు. నేను పట్టుకున్నానంటే పూజారి వెంకటేశం పట్టుకుంటాడు, కానీ బంగారు నగలని తెలుసుకోవాల్సిన అవసరం కానీ లేదు అసలు. ఎందుకంటే దానికంటే వేరుగా లేదు. ఎట్లాంటిదంటే ఇప్పుడు చూడమ్మా, 2 కుండలు తయారు చేసి పెట్టిన తర్వాత ఈ కుండకి ఆ కుండకి ఏమైనా కొట్లాట ఉందే? కానీ మనుషుల్లో మాత్రం తయారు చేయబడిన మనుషులకి ఈవిడంటే వాడికి కాదు, వాడంటే ఆడికి కాదు, ఇదో పెద్ద సంత. నిద్రలో ఇద్దరికి ఒకటే, ఇద్దరు వాళ్ళు ఒకటే నిద్రలో. అది తెలిస్తే కదా, అదే తెలియదు. అది తెలిసిన దానికంటే తెలియని దానికంటే వేరైనది. అది నెక్స్ట్ వీక్ చెప్తారు. అది నెక్స్ట్ వీక్ చెప్తారు. ఇప్పుడు మనకేమైందంటే ఈ నశించే దానికంటే నశించిన దానికంటే అది వేరైంది అనేటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు మనకు అది వ్యక్తముల కంటే అవ్యక్తమైనది, అదే పరమపదము. అది సర్వభూతములు నశించినప్పటికీ అది నశించే అవసరం లేదు అని ఇది భావం దీనిది. ఓకే, నెక్స్ట్ ఇంకోరు ముందు ఇప్పుడు ఇక్కడ మనకు సాక్షి గారు